హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైతే మర్చెంట్ నేవీలోకి వద్దాం అనుకుంటున్నారో, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. లేదా మీరు మర్చెంట్ నేవీలోకి వద్దాం అనుకుంటే ఒకసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నిజంగా మర్చెంట్ నేవీ 2024లో బెస్ట్ ఆప్షనా కాదా? ఈ వీడియో నేను పూర్తిగా చెప్తాను. ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, మొట్టమొదటి ఎవరైతే మర్చెంట్ నేవీలోకి వద్దాం అనుకుంటున్నారో ఓపెన్ సిడిసి తీసుకుని అయితే రాకండి. ఓపెన్ సిడిసికి అస్సలు వాల్యూ అయితే లేదు. ఇంకోటి ఏంటంటే, ఓపెన్ సిడిసి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఏజెంట్లకి 3 లక్షల నుండి 10 లక్షల వరకు ఎవరైతే పే చేద్దామని రెడీగా ఉన్నారో వాళ్ళైతే ఇమీడియట్గా ఆగిపోండి. ఎందుకంటే ముంబైలోని మీకు ఒక్కసారి అక్కడికి వెళ్తే బేలాపూర్, అంధేరిలో చాలా ఆఫీసెస్ ఉంటాయి. అలాగే మసీదులో కూడా మీరు వెళ్తే చాలా ఆఫీసెస్ అయితే ఉంటాయి. మీకు ఈ అమౌంట్ ఎంతైతే వీలైతే అంత అమౌంట్ పట్టుకుని వెళ్ళి ఫస్ట్ అక్కడ లోకల్లోని సెర్చ్ చేస్తే చాలా కంపెనీస్ అయితే మీకు తగులుతాయండి. హానెస్ట్గా సెర్చ్ చేయాలి. తర్వాత ఒక్కసారి మీరు అక్కడికి వెళ్తే మీకు పరిస్థితి అర్థమైపోతుంది. మర్చెంట్ నేవీ పరిస్థితి అర్థమైపోతుంది పూర్తిగా కూడా. ఆ గ్రౌండ్ రియాలిటీస్, ఆ తర్వాత ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ ఉండడానికి ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత ఏజెంట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మోసం జరుగుతున్నది, అదన్నీ కూడా తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, శ్రీకాకుళం నుంచి చాలా మంది కూడా వస్తున్నారు, చాలా డబ్బులు కడుతున్నారు. చాలా మంది నాకు డిఎం కూడా చేశారు, మెసేజ్ కూడా చేశారు. ఎంత మోసపోయారంటే కొన్ని లక్షలు ఇప్పటికీ కూడా పలాస, ఇచ్చాపురం, టెక్కలి, మందస ఇక్కడ నుంచి కొత్త ఆఫీసులు అయితే ఓపెన్ చేసేస్తున్నారు వితౌట్ ఎలాంటి డీజీ షిప్పింగ్ అప్రూవల్తోని. సింపుల్గా ఏం చేస్తున్నారంటే వెల్డింగ్లు అవన్నీ నేర్పించేస్తున్నారు. ఓపెన్ సిడిసికి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఓపెన్ సిడిసికి మీకు కావాల్సిందల్లా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్తోని ఉంటే, ఆధార్ కార్డు ఇవి కానీ ఉంటే మీరు డైరెక్ట్గానా అక్కడికి ముంబై వెళ్ళిపోండి, లేకపోతే వైజాగ్ వెళ్ళండి. అక్కడ మీకు STCW కోర్సులు సింపుల్గానా 15,000 రూపాయలతోనే అయిపోతుంది. తర్వాత ఇండోస్ అప్లై చేసుకోండి. ఆ ఇండోస్ వాళ్ళే అప్లై చేస్తారు. ఆ తర్వాత ఓపెన్ సిడిసి చేసుకోవడానికి కూడా మ్యాక్సిమం మీరు ఏజెంట్లకి ఇస్తే అది 3,000 to 5,000 ఉంటుంది. మీరు ఓన్గా చేసుకుంటే 700తో అయిపోతుంది. మొత్తం తిప్పి కొడితే అవన్నీ కలిపి కూడా 30,000 కూడా అవ్వదు. సో వాటి కోసం చాలా అమౌంట్ ఎందుకు ఖర్చు పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా గూగుల్లో సెర్చ్ చేయడం లేదు, ఏజెంట్ని బ్లైండ్గా నమ్మేస్తున్నారు. ఏజెంట్లు ఎవరో కాదండి, ఇప్పుడు నాలాగా తర్వాత ఎవరైతే జాబ్ ఉండి ఇంకా కక్కుర్తి ఎక్కువైపోయి నలుగురిని తీసుకుని వెళ్తే ఆడికి ఇంకా లాభం వస్తుంది అనేసి ఏజెంట్ల ద్వారా వాళ్ళు ఏజెంట్లు అయిపోయి మిడిల్ మ్యాన్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే డీజీ షిప్పింగ్ ఆఫీసులు పేర్ల మీద ఉన్నాయో చాలామంది ఫ్రాడ్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే సింపుల్గా మలేషియా, ఇరాను, ఇరాకు అలాంటి షిప్లు ఎక్కించేస్తారు, డబ్బులు తీసేసుకుంటారు. డబ్బులు తీసేసుకుని మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అమౌంట్ కట్టాలనేసి అంటారు. ఇది రియల్గా జరుగుతున్నది. నాకు ఒక అబ్బాయి మెసేజ్ చేశాడు, ఆ అబ్బాయి మనసా నుండి అనుకుంటా. ఆ అబ్బాయి చెప్తున్నాడు ఆల్మోస్ట్ 9 lakhs కట్టాలంట. 9 lakhs కట్టిన తర్వాత కూడా ఇంకా వదిలేదు లేదు. 9 lakhs కట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత సెయిలింగ్ అయిన తర్వాత మళ్ళీ అమౌంట్ కట్టాలి. మళ్ళీ అమౌంట్ కట్టితే మళ్ళీ తీసుకుని ఉంటారు. ఇవన్నీ కూడా ఎంత ఫ్రాడ్ అంటే తెలుగోళ్ళనే ఫ్రాడ్ చేస్తున్నారు డెఫినెట్గా. తర్వాత వైజాగ్లో కూడా అంతే. మీరు నా సలహా ఏంటంటే, దయచేసి ఎవరైతే మర్చెంట్ నేవీలోకి వద్దాం అనుకుంటున్నారో కొంచెం రీసెర్చ్ చేయండి. అలాగే నేను ఒక చిన్న యూట్యూబర్ని, ఇలాంటి ఇష్యూస్ మీద ఏదైనా మాట్లాడదాం అనేసి నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయితే చేశాను. సో ఫ్రెండ్స్, నాలాగే కాదు, అలాగే ఇంకా చాలామంది ఉంటారు, సిక్కోలు సీమెన్ అనేసి. తర్వాత కొంతమంది ఉంటారు చాలామంది. రియల్గా వెళ్ళడానికి అలాంటి వాళ్ళు హెల్ప్ తీసుకోండి, అడగండి. అసలు నిజంగా మర్చెంట్ నేవీకి వెళ్ళడానికి ఏమేమి ఎలిజిబిలిటీ కావాలి. మీరు మర్చెంట్ నేవీకి వెళ్దాం అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో 10th క్లాస్ నుండి ఐటీఏ తర్వాత ఇంటర్మీడియట్ చదివి ఉంటారో వాళ్ళు జీపీ రేటింగ్ కోర్స్ చేయండి. లేదు ఇంటర్ ఎంపీసీ చేశాను, మీరు కొంచెం బాగా చదివినట్టుగా అయితే బొచ్చుడు స్పాన్సర్షిప్ ఎగ్జామ్స్ ఉంటాయి. హిందీలోని ఇది మర్చెంట్ నేవీ డీకోడెడ్ అనేసి ఒక ఛానల్ ఉంటుంది. దాంట్లోని వాళ్ళు
చాలా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు. మనకు ఆల్మోస్ట్ హిందీ అర్థమవుతుంది కాబట్టి చాలామందికి అర్థం కాకపోయినా సరే ఆ ట్రాన్స్క్రిప్ట్ చూసుకుని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. అది ఎక్కడి నుంచో ఉండదండి. మ్యాక్సిమం ఈ మీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ నాలెడ్జ్ ఇవే ఉంటాయి. వీటి మీదే స్పాన్సర్షిప్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ తర్వాత మీకు ఇంకొంచెం రావాలంటే కొన్ని బుక్స్ ఉంటాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. అవి చదవండి. చదివేసి అసలు మర్చెంట్ నేవీ ఫీల్డ్ ఎలాగున్నది అవి అర్థం చేసుకొని అవగాహన చేసుకొని స్పాన్సర్షిప్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి అటెండ్ అవ్వండి. ఆ తర్వాత IMU సెట్ ఉంటుంది. IMU సెట్ రాసుకొని రాసిన తర్వాత అది క్వాలిఫై అయ్యి తర్వాత స్పాన్సర్షిప్ ఎగ్జామ్స్ కూడా మీకు క్వాలిఫై అయితే A to Z కంపెనీ వాళ్ళే చూసుకుంటారు. బొచ్చుడు ఉన్నాయండి. MSc క్రూయిజ్ ఉన్నది, తర్వాత MSc ఇప్పుడు ఆ కంపెనీ అన్నీ కూడా ఉన్నాయి. అదే కాకుండా చాలా కంపెనీస్ ఉన్నాయి, నేను రెగ్యులర్గా పెడుతుంటాను. సో ఫ్రెండ్స్, నా జస్ట్ సజెషన్ ఏంటంటే చాలా చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే జీపీ రేటింగ్ చేసినా కూడా రియాలిటీ మనం మాట్లాడుకోవాలి. చాలామంది కూడా ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ అయితే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్పాలి వీళ్ళకి అసలు రియాలిటీ ఏంటి. నిజంగా ఒక అబ్బాయి చేతిలో డబ్బులు ఉన్నా కూడా వాడు ఎక్కడో దగ్గర జీపీ రేటింగ్ చేసుకొని ఆ జీపీ రేటింగ్ అయిన తర్వాత ఆ కంపెనీకి వెళ్ళి ఇవన్నీ ప్రాసెస్ అయ్యేసరికి ఆడికి ఎలా లేదన్నా సరే 10 లక్షలు అయిపోతుంది ఆటోమేటిక్గా. పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాల్యూ ఉందంటే మన ఇండియాలో ఉండే సీఫేరర్స్, ఆఫీసర్స్, ఇంజనీర్స్, కెప్టెన్ అవునంత దరిద్రులు ఇంకోళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు. వాళ్ళు ఏదో పెద్ద దేవుళ్ళగా ఫీల్ అవుతారు ఇండియాస్లోనే. నాకు ఇక్కడ నేను 13 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మయన్మార్ వీళ్ళందరూ కూడా అసలు కెప్టెన్కి డైరెక్ట్ 1-to-1 యాక్సెస్ ఉంటుంది. డైరెక్ట్ కెప్టెన్ వచ్చి వైపర్ దగ్గర మాట్లాడుకుంటాడు, వాళ్ళతోనే సరదాగా ఉంటారు. అసలు చిన్నది కూడా మీరు వైపరు నేను కెప్టెన్ అనే భావన ఉండదు. కానీ మన ఇండియాలోనే ఆ దరిద్రం ఏంటో, ఏజెంట్కి లక్షలు పోగొట్టాలి. ఆ లక్షలు పోగొట్టుకున్న తర్వాత కూడా ఆడికి మంచి కంపెనీ వస్తుందో లేదో కూడా తెలియదు. ఆ మంచి కంపెనీ వచ్చిన తర్వాత కూడా అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇండియాలోనే మొత్తం అంతా ఆ క్రూ మొత్తం ఇండియన్సే కాబట్టి నువ్వు ఏ రాష్ట్రం నుంచి వచ్చినోడు అయితే అదొకలా ట్రీట్ చేస్తారు. పోనీ సేమ్ రాష్ట్రం అయితే మళ్ళీ దాంట్లో కూడా బోల్డ్ నువ్వు ఎక్కడోడివి. ఇలా బొచ్చుడు ఉంటాయండి. నేను అందరి గురించి జనరలైజ్ చెప్పట్లేదు, కానీ మ్యాక్సిమం అలాగే ఉన్నారు. మీరు కరెక్ట్గా చూసినట్టయితే మీరు ఎవరైనా సరే లోకల్లోనే మీ సీమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. కెప్టెన్కి డైరెక్టర్గా యాక్సెసిబిలిటీ అసలు ఉండదండి. చాలా కష్టం డైరెక్టర్గానా. వాళ్ళు ఏదో పెద్ద దేవుళ్ళలాగా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఇన్ఫ్లుయెన్సర్ లాగా మారిపోయి అక్కడికక్కడే పెద్ద స్టైల్ కొట్టుకొని ఆడు అసలు నార్మల్గా మనిషి ఉండడు. చాలా కష్టం. చాలా తక్కువ మంది ఉంటారండి వాల్యూ ఇచ్చిన వాళ్ళు, చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ ఒకలాగని చెప్పను, ఎందుకంటే నేను ఒక సీమెన్ కాబట్టి అందరూ ఒకేలాగా ఉంటారని నేను చెప్పను. కానీ మనం ఎవరైతే సీమెన్ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు బాగా రీసెర్చ్ చేయాలి ఫస్ట్ వచ్చేటప్పుడు. నేను వస్తున్నాను ఏదైనా ఫీల్డ్లోకి వెళ్తున్నానంటే నెక్స్ట్ 3 to 5 ఇయర్స్ నేను ఏ పొజిషన్కి అయితే వెళ్ళగలను, లేదా ఏ పొజిషన్ నుండి స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి. ఒక్కొక్కరికి సీమెన్కి లక్షలు సంపాదించేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళ శాలరీస్ కూడా మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. శాలరీస్ కూడా ఫస్ట్ మీరు వైపర్ వచ్చిన వెంటనే 70,000 80,000 ఉండదండి. ఏదైనా సరే కష్టపడాలి. ఫస్ట్ మీరు ఏదైనా చిన్న కంపెనీ అయినా సరే, లోకల్లో అయినా సరే, ఫస్ట్ లోపలికి దూరిపోయిన తర్వాత వాచ్ కీపింగ్ మీ చేతిలో వచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా కంపెనీస్ చాలా తగులుతాయండి. ఖచ్చితంగా FG వెజల్లోనే సేల్ చేయాలని ఏమీ లేదు. ఖచ్చితంగా స్టార్టింగే 20,000 30,000 GRTకి వెళ్ళాలని కూడా అదేం లేదు. ఫస్ట్ మీరు చేసిన ఏ వెజల్లోనైనా వాచ్ కీపింగ్ వచ్చే వరకు మీరు ఆ వెజల్లో చేసి వాచ్ కీపింగ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు FG వెజల్లోకి ట్రై చేయండి. ఇంకా మీకు చాలామంది కంపెనీస్ కొన్ని ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఒక సైలింగ్ ఉన్నా సరే మీకు తీసుకుంటారు పనామా వాచ్ కీపింగ్ అప్లై చేసుకొని, అలా కూడా ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే
ఎవరైతే మర్చెంట్ నేవీలోకి వద్దాం అనుకుంటున్నారో స్టార్టింగ్ స్టేజ్ నుండి, ఇంకా మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా అవ్వచ్చు, నా సలహా మాత్రం ఒకటే, మీరు మ్యాక్సిమమ్ స్పాన్సర్షిప్ ఎగ్జామ్కి రెడీ అవ్వడానికే చూడండి. ఎందుకంటే స్పాన్సర్షిప్ ఎగ్జామ్లోనే మీకు 100% జాబ్ అష్యూరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ప్రతి జీపీ రేటింగ్ కాలేజెస్ కూడా మీకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఇవ్వవు. ఇది ట్రూ. జీపీ రేటింగ్ చేసిన వెంటనే మీకు జాబ్ దొరుకుతుంది అన్న కూడా నా గగనమే ఈ రోజుల్లోనే. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా ఇండియన్ కంపెనీస్లో ప్రతి ఒక్కడు కూడా అయితే వాళ్ళు ఎవరైతే రెఫరెన్స్ ద్వారా వెళ్ళిపోతున్నారు, లేదా ఫ్రెషర్స్ని చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు. వేరే వేరే జీపీ రేటింగ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది జాబ్ దొరకడం లేదు. జీపీ రేటింగ్లోనే టాప్ 10 కాలేజెస్ అయితే ఉన్నాయి. ఆ టాప్ 10 కాలేజెస్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. టాప్ 10 కాలేజెస్ అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళు జాబ్ అష్యూరెన్స్ అయితే ఇవ్వగలుగుతున్నారు. అది కూడా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు పక్కాగా బాగా చదువుకుని మంచిగా చేసుకుని ఉంటే మీకు జాబ్ డెఫినెట్గా వస్తుంది. అది ఎవరూ ఆపలేరు.